కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదు అయింది. వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. 6 చోట్ల ఈవీఎం ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల నుండి చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. 100 మీటర్ల లోపు ప్రచారం చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ హుజూరాబాద్లోని 5 మండలాల్లో బై పోలింగ్ను పరిశీలించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన సతీమణి జమున ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ పరిశీలించారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో కాసేపు ఈవీఎం మోరాయించింది. పోలింగ్ నెంబర్ 295లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు 2018 ఎన్నికల్లో హుజూరాబాద్లో 84.42% పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతం కన్నా 27,000 మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకుని పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు. హుజూరాబాద్ మండలంలో 61,673 మంది ఓటర్లు, ఇల్లందుకుంటలో 24,799, జమ్మికుంట 59,200, వీణవంక 40,990, కమలాపూర్ 51,282 మంది ఓటర్లు ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వీణవంక మండలం కోర్కల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. తీవ్ర స్థాయిలో ఘర్షణ పడటంతో పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఇదే విధంగా ప్రవర్తించి ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. ఊరు ఏం చేద్దాం అనుకున్నారు? ఊరు ఏం చేద్దాం అనుకున్నారు? మళ్ళా కారు
హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, చెప్పండి. స్పందన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీణవంక మండలం గన్ముక్లలో అయితే పోలింగ్ కేంద్రానికి వచ్చిన టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. స్థానికేనివి కాదు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఘర్షణకు గొడవకు దారి తీసే పరిస్థితి కనుక టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో గొడవలు కావడంతో అయితే అక్కడికి పోలీసులు వచ్చి అయితే చేరగొట్టుకున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే పలు చోట్ల వీణవంక మండలం కోరకల్ గ్రామంలో అయితే స్థానిక పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులను బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు కండువలు కప్పుకొని ప్రచారం చేయడంతో అయితే తీవ్ర స్థాయిలో గొడవలు జరిగి కొట్టుకున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొట్టుకోవడంతో అయితే పారా బలగాలు వచ్చి గొడవను అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇల్లంతకుంట మండలంలో టేకుర్తి, ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో గన్ముక్ల గ్రామంలో, అలాగే తీసుకుంటే జమ్మికుంట ప్రభుత్వ కళాశాలలో అయితే తెరసా బీజేపీ కార్యకర్తలు అయితే పోలీసులు ఎదుటే కొట్టుకోవడంతో అయితే అటు కార్యకర్తలు ఇటు పోలీసులు తోపులాట జరిగింది. అప్పటికే పారా బలగాలు మళ్లీ వచ్చి అదుపులోకి తీసుకున్నాయి. పలు చోట్ల అయితే తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గొడవలు జరగడానికి గల కారణం అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఎవరికైతే లోకల్ కౌన్సిలర్లకు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎవరికైతే అధికార పార్టీ వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చారో మండల ఇన్ఛార్జ్, వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గరే ఉండి కండువాలు కప్పుకొని టీఆర్ఎస్ కే ఓట్లు ఏమనడంతో అయితే బీజేపీ శ్రేణులకు వాళ్లకు గొడవలు జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. స్పందన. రమేష్, చెప్పండి, అక్కడ పోలీస్ భద్రతా సిబ్బంది ఎలా ఉంది, నిఘా ఎలా ఉంది? ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందే ఊహించిన పోలీస్ అయితే పారా బలగాలను తెప్పించినప్పటికైనా కూడా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర గొడవలు జరుగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఆ పారా బలగాలు పోలీసులు అలర్ట్ గా ఉండడంతోనే అది గొడవలతోనే సర్దుమణుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన. కొన్ని చోట్ల అయితే పోలీసులు మధ్యలోకి వచ్చినా కూడా కార్యకర్తలు ఎక్కువ మంది అవడంతో అయితే ఇది మొదటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పోలీసులు అదుపు చేస్తేనే అదుపు అవుతుంది అని చెప్పుకోవచ్చు. అందులో పారా బలగాలు ఉండడం వల్ల అయితే ఇప్పటి వరకు అదుపులోనే ఉంది అని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రమేష్. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వీణవంక మండలం కోర్కల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. తీవ్ర స్థాయిలో ఘర్షణ పడటంతో పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఇదే విధంగా ప్రవర్తించి ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదు అయింది. వీణవంకలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. 6 చోట్ల ఈవీఎం ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీల నుండి చిన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. 100 మీటర్ల లోపు ప్రచారం చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ హుజూరాబాద్లోని 5 మండలాల్లో బై పోలింగ్ను పరిశీలించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆయన సతీమణి జమున ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్లో పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ పరిశీలించారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో కాసేపు ఈవీఎం మొరాయించింది. పోలింగ్ నెంబర్ 295లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు 2018 ఎన్నికల్లో హుజూరాబాద్లో 84.42% పోలింగ్ జరిగింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఓట్లు పోలవుతాయని తెలుస్తోంది. ఎందుకంటే గతం కన్నా 27,000 మంది ఓటర్లు పెరిగారు. పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓటింగ్ శాతాన్ని పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఊరు ఏం చేద్దాం అనుకున్నారు? మళ్ళీ కారు
ఓవైపు పోలింగ్ జరుగుతుంటే ఇంకోవైపు టీఆర్ఎస్ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. శ్రీరాములపల్లిలో టీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్ హల్చల్ చేశారు. ఓటర్లతో మాట్లాడుతున్న ఆయన్ను చూసిన గ్రామస్తులు అడ్డుకొని స్థానికేతరుడు అయ్యి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అరుచుకుంటూ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇల్లంతకుంట పోలింగ్ బూత్ కి కొద్ది దూరంలోనే గులాబీ కండువాలతో కొందరు నేతలు ప్రచారం నిర్వహించినట్లుగా చెబుతున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయట వరకు తరిమారు. పోలింగ్ సెంటర్ కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగారు. ఓవైపు పోలింగ్ జరుగుతుంటే ఇంకోవైపు టీఆర్ఎస్ నేతల ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. శ్రీరాములపల్లిలో టీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్ హల్చల్ చేశారు. ఓటర్లతో మాట్లాడుతున్న ఆయన్ను చూసిన గ్రామస్తులు అడ్డుకొని స్థానికేతరుడు అయ్యి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అరుచుకుంటూ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఇల్లంతకుంట పోలింగ్ బూత్ కి కొద్ది దూరంలోనే గులాబీ కండువాలతో కొందరు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు.